సార్ టెలిగ్రామ్ సార్, కంగారు పడకండి, గ్రీటింగ్సే. మరైతే తలుపు కొట్టి ఇచ్చేంత అర్జెంట్ ఏమిటని? సార్ నిజంగా పెళ్లికి దీవింపులు తెచ్చేది దీవించేది మేమే సార్. సాయంత్రం నుంచి 25 పైగా తెచ్చాను. ఒక్క థ్యాంక్ యూ అయినా తగలలేదు. థ్యాంక్ యూ. సార్ 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 ఒక్క థ్యాంక్ యూ కూడా తగలలేదు సార్. అందుకని తెగించి తమ దగ్గరికి వచ్చేసా. పొద్దున్నే కనిపించు బాబు, ఒకటి కాదు 100 థ్యాంక్ యూలు ఇస్తాను. సార్ 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 థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్. హ్యాపీ నైట్ సార్. అబ్బా కరెంట్ పోయింది. పోతేనే లైటర్ ప్రెస్ రండి. 1 మినిట్. దీపం ఉండగానే టెలిగ్రామ్ చదువుకోమన్నారు. ఎలా ఉంది కొటేషన్? విష్ హ్యాపీ మ్యారీ లైఫ్, విష్ హ్యాపీ మ్యారీ లైఫ్, విష్ హ్యాపీ మ్యారీ లైఫ్. ఏమిటండి, ఏమైందండి? స్టార్ట్ ఇమిడియట్లీ. అర్జెంట్ మీటింగ్ మండే. ఊర్మిళ. ఈ ఊర్మిళ సుర్పణికి ఏమిటండి? మా మేనేజింగ్ డైరెక్టర్. వాట్ ఇఫ్ రావటానికి వీలేదని మీరు టెలిగ్రామ్ కొట్టండి. లాభం లేదు, ఈ మీటింగ్ ఉండొచ్చని వార్నింగ్ ఇచ్చే పంపించింది. ఇప్పుడు ఎలా? సోమవారం పొద్దున్నే బొంబాయిలో ఉండాలంటే తెల్లారు గట్ల 6 బండికి వెళ్ళిపోవాలి. నేను తెల్లారి రైలుకి కొచ్చిన్ వెళ్ళిపోతా. ఎందుకు వచ్చిన కొచ్చిన్ గాని ఈ సెలవులు హాయిగా ఇక్కడే ఎంజాయ్ చేయరాదు? మీ లేని హాయి నాకెందుకండి, నేను వెళ్ళిపోతా. ఆహా, వెళ్ళొస్తానా? అవును కాని అక్కయ్య ఆటో ఇటును బావుగా అటు వెళ్తున్నాయేమిట్రా? బొంబాయి అటుకేసి కొచ్చిన్ ఇటుకేసి కదమ్మా. వాళ్ళెక్కే రైలు స్టేషన్ ఒకటే కదండి,